వెల్కమ్ టు టీవీ7 నౌ న్యూస్. ఆదోని మండల పరిధిలో సంతకుండ్లూరు గ్రామంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న వరద నీరు రైతులు పంట పొలాల్లోకి వరద నీరు చేరటం వల్ల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగి నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు ఉదయ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సంతకడ్లూరు గ్రామం నుండి హెబ్బేటం గ్రామం వెళ్లే వాహనదారులకు వరద నీరు రావటం వల్ల వాహనాలకు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో పంట పొలాల రైతులు పాల్గొన్నారు. ఇవాళ సంతకుల గ్రామంలో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి వర్షపాతం ఎక్కువగా కురవడం వల్ల ఈరోజు ఇక్కడ 100 ఎకరాల పంట పొలాలు ఉండడం జరిగింది. మరి ఈ వంక ద్వారా నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. మరి అంటే అధికారులు గతంలోనే ఉండడం జరిగింది. ఈ వంకను పరిశీలించి ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు ఏదైనా వంక దారిలోన నీళ్లు పోయే విధంగా చేసింటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంటే ఈరోజు సంతకుల గ్రామంలోన ఇక్కడ రైతులంతా కూడా దాదాపుగా 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అంత పంట పొలాల్లోకి వర్షపాతం నీరు అనేది ఆదంలో నుంచి వస్తుండడం జరుగుతుంది. అక్కడ వచ్చేటటువంటి నీళ్లు గత 2 రోజుల నుంచి ఈ వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల మరి వంకలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ పూర్తిగా కూడా పంటలు పండించుకున్నటువంటి రైతులు కూడా మరి పూర్తిగా వాటర్ పొలాల్లో పోవడం వల్ల రైతులు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఈ విషయం పైన స్పందించి ఈ ఘటన స్థలాన్ని పరిశీలించి ఏదైతే వాహనదారులకు కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వాటర్ రావడం వల్ల మరి ఎక్కడెక్కడ వెహికల్స్ కూడా నిలిచిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ వంకను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవాలా. మరి ఎవరైతే పంట నీళ్లు అనేది పంటలో పోయినాయో నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలనేసి మరి డిఎస్ఎఫ్ చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా ఈ సంతకులూరు గ్రామం రైతులను కలుపుకొని ఎవరైతే పంటలు పండించి ఈ రోజు నష్టపోయినారో వర్షపాతం వల్ల నీళ్ళు చెన్నెలకు పోయినాయో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు.